ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరిట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. కీర్తనల గ్రంథము 23వ కీర్తన 6వ వాక్యాన్ని మనం చదువుకుందాం. 6వ వాక్యాన్ని చదువుకుందాం. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చూడండి, ఇక్కడ దావీదు మహారాజు యొక్క కీర్తనలో తన యొక్క బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమములు తన వెంట రావాలని కోరుకుంటూ ఉన్నాడండి. ఈ మాటను మనం గమనించినప్పుడు, నా వెంట నా యొక్క రక్త సంబంధులు ఉండాలి, నా వెంట ఇదిగో పలానా వాళ్ళు ఉండాలి, నా వెంట ఇవి కావాలి అనని అతను కోరుకోలేదు. కానీ తన వెంట దేవుని యొక్క కృప, దేవుని యొక్క క్షేమము అతనికి తోడుగా ఉండాలని అతను కోరుకుంటున్నటువంటి వ్యక్తిగా ఉన్నాడండి. అందుకని అతను అంటున్నాడు, నేను చిరకాలం యెహోవా మందిరంలో నివాసము చేసేదను అని. నా దేవుని బిడ్డలారా, అతను కోరుకుంటున్నాడు. ఈరోజు మన వెంట ఏం వస్తున్నాయి? నా దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథంలో మనం చదువుతున్నప్పుడు కొందరి వెంట కొంతమంది చనిపోయిన తర్వాత వారి వెంట వారి పాపాలు వెళ్తూ ఉన్నాయట. ఈ భూమి మీదకి మనం ఏమి తీసుకొని రాకపోయినా, ఏమి తీసుకోకపోకపోయినా రేపటి రోజున మన పాపాలు, మన అతిక్రమములు, మన దోషములు, మన క్రియలు మన వెంట వస్తున్నాయని చాలా స్పష్టంగా దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ నా దేవుని బిడ్డలారా, అటువంటి వారిమిగా మనం ఉండకూడదు. కానీ బ్రతికి ఉన్నటువంటి ఆ దినాలన్నీ కూడా దేవుని యొక్క కృప, ఆయన క్షేమము మనకు తోడుగా ఉండాలని మనం కోరుకోవాలి. నా దేవుని బిడ్డలారా, ఆయన కృప ద్వారా కలిగే క్షేమం ఎటువంటిది అని అంటే, ఆయన మనకు తోడై ఉండి మన పాదములకు రాయైనను తగులకుండా ఆయన మనల్ని సురక్షితముగా కాపాడే దేవుడు కనుక ఆయన నిత్యము కూడా మనల్ని భద్రపరిచి క్షేమాన్ని, సౌకర్యాన్ని కలగజేసే దేవుడు అండి. కనుక నా దేవుని బిడ్డలారా, మన బ్రతుకు దినములన్నీ కూడా ఈ రెండు మనకు ఉండాలండి. ఆయన కృప, ఆయన క్షేమం మనకు ఉండునట్లుగా, మన పిల్లలకు ఉండునట్లుగా ఒక చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృప కలిగిన దేవానికి వందన. ఉదయకాలం ముందునైనా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రం. నిజమే అయ్యా, మా వెనక అయ్యా మా బ్రతుకు దినములన్నీ కూడా నా ప్రభా అయ్యా కృపాక్షేమాలు మా వెంట వచ్చినట్లుగా తండ్రి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నా. ఈ వాక్యం విన్న ప్రతి వారిని మీరు ఆశీర్వదించి దీవించి వారిని, వారి కుటుంబాలను మీరు బలపరచమని యేసు నామాన్ని అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.